మీరు చూస్తున్నారు మీ టీవీ మోటివేట్. నేను మీ సూర్యకిరణ్. వెల్కమ్ టు యాక్టివేట్ విశుద్ధి ఎపిసోడ్ 2. విశుద్ధి చక్ర అనేది థ్రోట్ దగ్గర ఉంటుంది. ఇది థ్రోట్ చక్ర అని కూడా అనొచ్చు. ఇది థైరాయిడ్ గ్లాండ్ కి సంబంధించినది. అంటే ఏదైనా స్పష్టంగా తన యొక్క భావజాలాన్ని బయటికి కరెక్ట్ గా చెప్పాలంటే ఈ విశుద్ధి చక్ర అనేది పర్ఫెక్ట్ గా వర్క్ చేయాలి. ఎవరైనా మాట్లాడితే అద్భుతంగా ఉంది అని ఎప్పుడైతే అనిపిస్తుందో వాళ్ళ విశుద్ధి చక్ర పర్ఫెక్ట్ గా పనిచేస్తుందని దాని అర్థం. ఇప్పుడు మనం విశుద్ధి గురించి తెలుసుకుందాం. వైబ్రెంట్ వాయిస్, విశుద్ధి చక్ర యాక్టివేషన్. ఒక శబ్దం నీ గొంతులో దాగి ఉన్న శక్తిని మేల్కొలపగలదా? ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా ఫ్రీక్వెన్సీ అండ్ ఎనర్జీ, ఈ రెండు విధాలుగా ఉంటుంది. అట్లా ఆ తర్వాత ఫ్రీక్వెన్సీ అండ్ వైబ్రేషన్ సంబంధించిన అన్నట్టు. ఇక్కడ వైబ్రేషన్ తో మనం ఏదైనా ప్రతి ఒక్క విషయాన్ని కూడా చేంజ్ చేయొచ్చు. ఆ విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇవి కేవలం ఆచారాల లేక ఒక రహస్య వ్యవస్థ? ఏంటిది? ప్రపంచంలోని దాదాపు ప్రతి ఆధ్యాత్మిక సంప్రదాయంలో శబ్దానికి ప్రాముఖ్యత ఉంది. యోగులు మంత్రాలు, భజనలు, ఓంకారం ఎందుకు జపిస్తారు? ఆ మంత్రాలు కానీ, ఆ భజనలు కానీ, ఓంకారం కానీ ఒక వైబ్రేషన్ ని క్రియేట్ చేస్తాయి. మనం అంటూ ఉంటాం నెగిటివ్ వైబ్రేషన్ వస్తుంది అని, పాజిటివ్ వైబ్రేట్ మనకు తెలుసు, వైబ్స్ అనేది తెలుస్తుందని అని అంటూ ఉంటాం. వైబ్రేషన్ అంటే ఏంటిది? కంపనం, కంపించడం అన్నట్టు. ఆ కంపనం అనేది భయం కూడా, భయానికి నెగిటివ్ వైబ్రేషన్ ఎట్లుంటది? భయం కంపించినప్పుడు మనకు తెలుసు. ఆనందం సంబంధించిన వైబ్రేషన్ ఎట్లుంటుందో మనకు తెలుసు. అట్లాగే ఈ వైబ్రేషన్ అనేది కూడా యోగులు మంత్రాలు, భజనలు, ఓంకారం ఎందుకు జపిస్తారంటే వైబ్రేషన్ ని క్రియేట్ చేయడానికి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవి కేవలం ఆచారాలు కావు, మన శరీరంలో దాగి ఉన్న ఒక రహస్య వ్యవస్థను మేల్కొల్పే టెక్నిక్స్. ఈ రోజు మనం కేవలం ఒక శబ్దాన్ని ఉపయోగించి విశుద్ధి చక్రాన్ని యాక్టివేట్ చేయడం నేర్చుకుందాం. అంటే ఈ శబ్దాలతో, ఈ వైబ్రేషన్తో ఒక్కొక్కటి ఏదైనా యాక్టివేట్ చేయొచ్చు. కానీ ప్రస్తుతం ఈ రోజు మాత్రం ఈ శబ్దాన్ని ఉపయోగించి విశుద్ధి చక్రాన్ని ఎట్లా యాక్టివేట్ చేయొచ్చో ఒకనొక స్టెప్ గురించి తెలుసుకుందాం. శబ్దం అంటే కేవలం వినిపించే ధ్వని కాదు. మనం శబ్దం అంటే మాటలు వినపడుతున్నాయి, ఏదో వింత వింతగా వినపడుతున్నాయి శబ్దాలు, మ్యూజిక్ ఇవన్నీ అంటూ ఉంటాం. కానీ ప్రతి శబ్దం ఒక వైబ్రేషన్. శబ్దం వినిపించడమే కాదు, అది తాకుతుంది. ఇప్పుడు గాలి ఇప్పుడు ఇది తబలా వాయించడం ఏంది? గాలి కంపిస్తుంది ఇది వాయించడం వల్ల. కానీ ఒక స్పీకర్ పెడితే అక్కడ ఉన్న టేబులే కంపిస్తుంది. ఆ తర్వాత ఇది ఇంత పెద్ద వెహికల్ వెళ్తున్నప్పుడు భూమి, అక్కడ ఉన్న భూమి కొంచెం కంపిస్తుంది అన్నట్టు. అట్లాగే మన గొంతులో గాలి అటు ఇటు వెళ్తున్నప్పుడు కూడా మన గొంతు అనేది కంపిస్తుంది, వైబ్రేట్ అవుతూ ఉంది. దాంతో ఆ వైబ్రేషన్ తోటి మనం అక్కడ ఉన్న దాన్ని యాక్టివేట్ చేయొచ్చు అన్నట్టు. మన గొంతు నుంచే శబ్దం వస్తే ఆ వైబ్రేషన్ ముందుగా ఎక్కడికి వెళ్తుంది? అందుకే శబ్దం విశుద్ధి చక్రాన్ని మేల్కొల్పవచ్చు అని యోగులు చెప్తారు. ఈ శబ్దమైన గాలిని కంపించేలాగా చేస్తుంది. అట్లాగే ఈ శబ్దం ఏమో టేబుల్ ని కంపించేలాగా చేస్తుంది స్పీకర్, ఇదేమో భూమిని కంపించేలాగా చేస్తుంది. అట్లాగే దీని నుంచి వచ్చే శబ్దం కూడా గొంతును కంపించేలాగా చేస్తుంది అన్నట్టు. కాబట్టి అక్కడ ఉన్నదాన్ని యాక్టివేట్ చేయొచ్చు అని చెప్తున్నారు. శాస్త్రీయ వివరణ. హమ్మింగ్ ఏం చేస్తుంది? ముఖంలోని సైనస్ ప్రాంతం కంపిస్తుంది హమ్ చేయడం వల్ల. ఒక రకమైనటువంటి శబ్దాన్ని హమ్ చేయడం వల్ల, అంటే ఇంతకు ముందుకు మంత్రాలు కానీ ఓం అనే ఓంకార శబ్దం కూడా, దానికి సంబంధించినవి కూడా ఒక్కొక్కటి మన బాడీలో ఉన్నటువంటి పార్ట్స్లని కంపింపజేసి యాక్టివేట్ చేసేలా చేస్తాయి అన్నట్టు. అంటే పదే పదే అది చేయడం వల్ల అలా జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే హమ్మింగ్ ఏం చేస్తుందంటే ముఖంలోని సైనస్ ప్రాంతం కంపిస్తుంది, గొంతు వైబ్రేట్ అవుతుంది, ఛాతి కంపిస్తుంది, శ్వాస నెమ్మదిస్తుంది, శరీరం రిలాక్స్ మోడ్లోకి వెళ్తుంది. యోగ దృష్టిలో ఈ ప్రశాంతత స్థితి విశుద్ధి చక్రం సమతుల్యంగా మారడం. సమతుల్యం అంటే ఏంటిది? బ్యాలెన్స్ అవ్వడం. ఓవర్ యాక్టివ్ అవ్వద్దు, అట్లాగే యాక్టివ్ లేకుండా ఉండొద్దు, బ్యాలెన్స్గా ఉండాలన్నట్టు, ఇంబ్యాలెన్స్ కావద్దు. సిద్ధత వర్సెస్ ఒత్తిడి, ఇద్దరి స్నేహితుల కథ. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకే స్థాయి జ్ఞానం, ఒకే స్థాయి టాలెంట్, ఒకే ఇంటర్వ్యూకి ఇద్దరు అబ్బాయిలు వెళ్ళారనుకుందాం. మొదటి వ్యక్తి ఏం చేసినంటే, ఎక్కడికి వెళ్ళారు? ఇంటర్వ్యూకి వెళ్ళారు ఇద్దరు. మొదటి వ్యక్తి ఏం చేసినంటే నేరుగా లోపలికి వెళ్ళాడు. ఆ తర్వాత గొంతు బిగుసుకపోయింది. ఆయన ఆ తర్వాత సమాధానాలు తలలోపల ఉన్న ఏమి అక్కడ అడిగినటువంటి ప్రశ్నలకు ప్రతి ఒక్క ప్రశ్నకు కూడా అతని తలలో సమాధానాలు ఉన్నాయి, కానీ అవన్నీ బయటికి రాలేదు. దానికి కారణం ఏంటిది?
దానికి కారణం ఏంటిది అంటే విశుద్ధి చక్ర అనేది సరిగ్గా లేదన్నట్టు. రెండో వ్యక్తి 2 నిమిషాలు హమ్మింగ్, నెమ్మదైన శ్వాస. ఆ తర్వాత నెక్స్ట్ మనసు ప్రశాంతంగా ఉంది, నరాలు రిలాక్స్ అయ్యాయి, ఫలితం మాటలు సహజంగా వచ్చాయి. ఫస్ట్ ఈ అబ్బాయికి ఏమో విశుద్ధి చక్ర అనేది సరిగ్గా వర్క్ చేయకపోవడం వల్ల లోపల ఎన్ని ఆన్సర్స్ ఉన్నా బయటికి చెప్పలేకపోయాడు అన్నట్టు. ఇతను మాత్రం లోపల ఏదైతే ఉన్నటువంటి తన ప్రాక్టీస్ చేసినటువంటి ప్రాక్టీస్ మొత్తం బయటికి చెప్పగలిగాడు. ఈ కథలో మ్యాజిక్ లేదు, సిద్ధత ఉంది, ప్రశాంతత ఉంది. సిద్ధమై ఉన్నాడు, ఇతను సిద్ధంగా లేడు చెప్పడానికి. ఇతని లోపల ఆన్సర్స్ ఉన్నాయి, ఇతని లోపల ఆన్సర్స్ ఉన్నాయి. ఇతను చెప్పలేకపోవడం వల్ల ఇతనికి రాదు అనుకుంటున్నారు, ఇతను చెప్పగలగడం వల్ల ఇతనికి వచ్చు అని మనకు అర్థమైపోయింది. 4 సెకండ్స్ శ్వాస తీసుకోవాలి. నిటారుగా కూర్చొని ముక్కు ద్వారా శ్వాస తీసుకోండి. 1 సెకండ్ ఆపండి. భుజాలను రిలాక్స్ చేయండి. ఈ చక్రాన్ని మొత్తం 5 రౌండ్లు చేయాలన్నట్టు. వైబ్రేషన్ని, అక్కడ జరుగుతున్నటువంటి వైబ్రేషన్ని గమనించాలి. ఏమని వైబ్రేషన్ క్రియేట్ చేయాలి అంటే గొంతు కంపించేటటువంటి శబ్దం చేయాలన్నట్టు. నోరు మూసి శబ్దాన్ని బలంగా చేయకుండా మెల్లగా హమ్మింగ్ చేయాలన్నట్టు. అంటే అక్కడ విశుద్ధి చక్రం అనేది కంపింపజేసేలా, వైబ్రేట్ అయ్యేలా మనం హమ్మింగ్ తోటి వైబ్రేట్ అయ్యేలా చేయాలి. మరీ ఎక్కువ చేయొద్దు, మరీ తక్కువ చేయొద్దు, ఒక మాదిరిగా చేయాలన్నట్టు. ఏంటిది 4 సెకండ్స్ శ్వాస తీసుకొని ఆ తర్వాత 1 సెకండ్ హోల్డ్ చేసి మొత్తం రిలాక్స్గా ఉంచి ఆ తర్వాత హమ్ చేయాలి వైబ్రేట్ అయ్యేలా అని. ఆ తర్వాత ఇది అనేది ఒక 5 రౌండ్స్ వరకు ఇట్లాగే కంటిన్యూ చేయాలి. దానివల్ల ఇక్కడ వైబ్రేట్ అవుతుంది కాబట్టి అక్కడ ఉన్నది యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక చిన్న ప్రశ్న, నిజంగా వైబ్రేషన్ ఫీల్ అయ్యిందా లేక కేవలం శబ్దమే చేశావా? బయటికి శబ్దమే వస్తుందా, నిజంగా అక్కడ వైబ్రేట్ అవుతుందా? ఇక్కడే చాలా మంది పొరపాటు చేస్తారు. వాళ్ళు శబ్దాన్ని తయారు చేస్తారు కానీ వైబ్రేషన్ను అనుభవించరు. అంటే బయటికి సౌండ్ అనే సౌండ్ వస్తుంది కానీ అక్కడ కంపనం వైబ్రేట్ అవుతుంది కదా గొంతు దగ్గర, అది ఆ విషయాన్ని మన లోపల ఏం జరుగుతుందో దాన్ని అబ్జర్వ్ చేయాలన్నట్టు. విశుద్ధి సాధనలో వినిపించే శబ్దం కంటే లోపల అనిపించే కంపనమే ముఖ్యం. ఎంత సౌండ్ బయటికి ఇస్తున్నాం, అంత మస్తు సౌండ్ చేస్తున్నాం అని కాకుండా ఎంత వైబ్రేట్ అవుతుంది అనే దాన్ని బట్టి అది రిజల్ట్ ఉంటుంది అన్నట్టు. ఎంత వినిపిస్తుంది కాదు, ఇక్కడ మన గొంతు దగ్గర ఎట్లా వైబ్రేట్ అవుతుంది, ఆ సౌండ్కి మనం చేసే హమ్ అనే సౌండ్కి ఎంత వైబ్రేట్ అవుతుందని బట్టి రిజల్ట్ ఉంటుంది. సాధనలో జరిగే 5 పెద్ద తప్పులు ఏంటంటే సౌకర్యవంతమైన శబ్దం, రిలాక్స్డ్ శరీరం, ప్రస్తుతం క్షణం, ప్రతిరోజు 7 నిమిషాలు, ఇవి మనకు కావాల్సినవి. కానీ మిస్టేక్స్ ఎక్కడ జరుగుతాయంటే గట్టిగా హమ్మింగ్ చేయడం, ఎక్కువ శబ్దం పోటీ కాదు, ఎంత ఎక్కువ శబ్దం చేస్తే అంత మంచి రిజల్ట్ వస్తున్నది ఇక్కడ కాదు. ఇంకొకటి ఏంది, శ్వాసను బలవంతంగా పట్టుకోవడం, అట్లా బలవంతంగా పట్టి ఉంచడం, ఇవన్నీ చేయడం ద్వారా ఏమవుతుంది, శరీరం టెన్షన్ పడుతుంది అన్నట్టు. థర్డ్ది ఏంది, ఫలితం కోసం తొందరపడటం, మొక్కకు పండ్లు వెంటనే రావు, అంటే ఏంది ఇంకా రిజల్ట్ వస్తలేదు, సరిగ్గా ఏందో చేంజెస్ ఏం కనబడట్లేదని దానికోసం తొందరపడడం అనేది రాంగ్ పద్ధతి. మనసు ఎక్కడో ఉండటం, ఇది కేవలం శబ్దం ధ్యానం కాదు. మనసు అనేది ఎక్కడో ఏదో విషయం గురించి ఆలోచించడం కాదు, అట్లా చేయొద్దు అన్నట్టు. ప్రతిరోజు చేయకపోవడం, క్రమశిక్షణ లోపం. ఇప్పుడు 5 నిమిషాలు చేసినావా, 10 నిమిషాలు చేసినావా, ఎంతసేపు చేసినావా అనేది మ్యాటర్ కాకుండా ప్రతిరోజు సేమ్ అంత కొంచెం టైం అయినా సరే ప్రతిరోజు చేస్తున్నారా అనేది మ్యాటర్ అన్నట్టు. సౌకర్యవంతంగా ఉండాలి, శబ్దం అనేది శరీరం రిలాక్స్డ్గా ఉండాలి, ప్రస్తుతం క్షణంలోనే ఉండాలి, ప్రతిరోజు 7 నిమిషాలు సరిపోతాయి, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. కాకపోతే ప్రతిరోజు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం సాధనలో జరిగే 5 పెద్ద దెబ్బల గురించి తెలుసుకున్నాం. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే 4 సెకండ్లు శ్వాస తీసుకోండి. ప్రతి శ్వాసతో గొంతు మరింత ప్రశాంతంగా మారుతున్నట్లు ఊహించాలి, అంటే విజువలైజ్ చేయాలన్నట్టు. మనం తీసుకునే ప్రతి శ్వాసతోటి మన గొంతు అనేది చాలా రిలాక్స్డ్గా అవుతుందని. ఆ తర్వాత శ్వాస వదులుతూ అనే ఆ వైబ్రేషన్ గొంతు నుంచి ముఖం వరకు విస్తరించున్నట్లుగా ఊహించాలి. ఇది కూడా విజువలైజ్ చేయాలంట. ప్రతి ఒక్కటి ఏదైనా విజువలైజేషన్ తోటి సాధ్యమవుతుంది. ఇక్కడ శ్వాస ప్లస్ వైబ్రేషన్ ప్లస్ సౌండ్, ఈ 3 కలిపితేనే విశుద్ధి అనేది యాక్టివేట్ అవుతుంది. ఎలాంటి బలవంతం అవసరం లేదు, కేవలం శ్వాస, శబ్దం, వైబ్రేషన్, శ్వాస, శబ్దం, వైబ్రేషన్, ఈ 3 కలగలిసినప్పుడే విశుద్ధి అనేది యాక్టివేట్ అవుతుంది. 4 సెకండ్స్ శ్వాస తీసుకోవడం, ప్రతి శ్వాసతో గొంతు రిలాక్స్ అవుతుంది అని మారుతున్నట్లు ఊహించడం. నెక్స్ట్ శ్వాస వదులుతూ అనే శబ్దం
వైబ్రేషన్ ఆ గొంతు నుంచి ముఖం వరకు విస్తరిస్తున్నట్లుగా విజువలైజ్ చేయడం. 21 రోజుల వైబ్రేషన్ జర్నీ. 21 రోజుల వైబ్రేషన్ జర్నీ ఎట్లా అంటే, మొదటి వారం కేవలం హమ్మింగ్, రెండో వారం హమ్మింగ్ ప్లస్ శ్వాసపై దృష్టి, మూడో వారం హమ్మింగ్ ప్లస్ ఒక నిజమైన ఆలోచనను మనసులో గుర్తు చేసుకోవడం. ఇట్లా స్టెప్ బై స్టెప్ 3 వారాల్లో మనం ఈ జర్నీని కంటిన్యూ చేయొచ్చు అన్నట్టు. ప్రతి ఉదయం లేదా సాయంత్రం సరిగ్గా 7 నిమిషాలు చేస్తే సరిపోతుంది. ఒకటేసారి సేమ్ అంత రిజల్ట్ రాకపోవచ్చు. స్టెప్ బై స్టెప్ ఎంతో కొంత చేంజ్ ఓవర్ అవుతూ ఉంటుంది అన్నట్టు. అద్భుతాలు ఒక్క రోజులో జరగవు. ఈ సాధన వల్ల రేపే నీ జీవితం పూర్తిగా మారిపోతుందని ఎవరైనా చెబితే నమ్మకు. ఏంటిది? కానీ ప్రతిరోజు ప్రశాంతంగా శ్వాస తీసుకోవడం, శరీరాన్ని రిలాక్స్ చేయడం వల్ల కాలక్రమంలో నీ కమ్యూనికేషన్లో, ఆత్మవిశ్వాసంలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఎమ్మటే రిజల్ట్స్ రాకపోవచ్చు, కానీ స్టెప్ బై స్టెప్, డే బై డే ఖచ్చితంగా లోపల అనేది చేంజెస్ జరగడం ఖాయం. ఇన్ని చెప్పిన తర్వాత కూడా ఒక ప్రశ్న ఇంకా మిగిలి ఉంది. ఏంటిది? మాటల కంటే ముందుగా ఆలోచనలు ఎక్కడ పుడతాయి? ఆ ఆలోచనలు గొంతు వరకు ఎలా వస్తాయి? మధ్యలో ఏం జరుగుతుంది? మన లోపల ఏదైనా మాట్లాడాలి, బయటికి చెప్పాలి అనుకున్నప్పుడు మన మైండ్ లోపల థాట్స్ వస్తాయి. ఆ థాట్ అనేది మన గొంతు దగ్గరకు వచ్చి బయటికి వినిపిస్తాం. కానీ ఆ మధ్యలో ఏం జరుగుతుంది? ఇంతకు ముందుకు ఇతను, ఈ అబ్బాయి ఉన్నాడు, ఇంటర్వ్యూ అబ్బాయి, ఇతనేమో చెప్పలేకపోయినాడు, ఇతనేమో చెప్పాడు అన్నట్టు. అసలు ఈ మధ్యలో ఏం జరుగుతుంది? ఆ బ్లాకేజెస్, ఆ చెప్పలేకపోవడం అనేది ఒక బ్లాక్ అన్నట్టు. విశుద్ధి చక్రాన్ని బ్లాక్ చేసే కనిపించని విషం చెప్పని భావాలు. విశుద్ధి చక్రాన్ని బ్లాక్ చేసే కనిపించని విషం చెప్పని భావాల గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.